సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి. మంట పెడితేనే కదండి కూర ఉడికేది. పండ్లను పిండితేనే కదండి రసంగా మారేది. రాయిని కొడితేనే కదండి శిల్పంగా మారేది. ఈ పువ్వును బలవంతంగా కోస్తేనే కదండి అది మీ చేతికి వచ్చేది. కొంతమంది తలలో పెడతారు, కొంతమంది చెవులో పెడతారు. సహోదరి సహోదరులు అడుగుతున్నా, ప్రకృతి మీకేం తెలియజేస్తుంది? ఏదైనా సరే నల్లగా గొట్టబడితేనే నలుగురికి ఉపయోగపడుతుంది. చక్కని గుడ్డ తీసుకోండి, చొక్కా గుడ్డ కావచ్చు, ప్యాంటు గుడ్డ కావచ్చు, తీసుకొని టైలర్కి ఇవ్వండి. మంచి చొక్కా కొట్టండి అన్నారు అనుకోండి, ఆ టైలర్ ఏం చేస్తాడు చెప్పండి? కత్తిరి తీసుకొని ఏం చేస్తున్నాడు? కట్ చేసి పడేస్తున్నాడు. ఒకవేళ నువ్వు పక్కనే ఉండి, ఏమయ్యా నీకేమైనా మతిపోయిందా ఏమిటి, మంగారం లాంటి గుడ్డను తీసుకొచ్చి చేతులు పెడితే ముక్కలు చేసేస్తున్నావు ఏంటయ్యా? ముక్కలు చేయబడకుండా నీ చొక్కా కుట్టబడడం సాధ్యము కాదు. ఎంతో చక్కగా ఒకే ఒక్క పీస్గా ఉన్నటువంటి ఆ గుడ్డను కట్ చేస్తేనే కదండి అది చొక్కా అయింది. ఏమర్థం అవుతుంది మీకు? నువ్వు నేను ఒక అందమైనటువంటి ఆత్మీయునిగా రూపాన్ని పొందుకోవాలి అంటే మనకు కూడా దెబ్బలు అవసరం అండి. దెబ్బలు పడకుండా మనం ఉపయోగపడడం సాధ్యం కాదు. కాబట్టి దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు, శ్రమలను అనుమతిస్తాడు, కష్టాలను అనుమతిస్తాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం శ్రమల గుండా, కష్టాల గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, వ్యాధి బాధలు గుండా మనం వెళ్తున్నప్పుడు సంగమా దయచేసి గమనించండి. భయపడాల్సిన అవసరంలా, ఏదో జరగకూడదు ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భావన నీకు అవసరంలా. నువ్వు నేను చేయాల్సిందేదో తెలుసా? నువ్వు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, కష్టం గుండా వెళ్తున్నప్పుడు ఒక మాట ఆయన చెప్తే చాలు,